ఎన్నేళ్ల నుంచి అయింది సాగునీటి ప్రాజెక్టులు? ఏ ప్రాజెక్టు పూర్తయింది? తెలుగుదేశం టైంలో పూర్తయిన ఏకైక ప్రాజెక్ట్ అది ప్రాజెక్ట్ కాదని వాళ్ళే చెప్పారు, పట్టిసీమ. అది తప్పించి ఏది పురుగు చెప్పారు? అది కూడా ప్రాజెక్ట్ కాదే. ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఓ చోట నీటిని నిల్వ చేయటం, నీటిని నిల్వ చేసి ఆ నీళ్ళని కాలువల ద్వారా వాటి ద్వారా ఇది ప్రాజెక్ట్ కాదే. అది ఆల్రెడీ ఉన్న కాలువల్లో పోలవరంలో నీళ్లు తీసుకొచ్చి ఇటు పొయ్యడం, సింపుల్ బైపాస్ చేయటం, ఎత్తిపోయడం. దానికి కూడా సరే ప్రాజెక్ట్ అన్నారు, బాగానే ఉంది, నడిచింది. అదొకటి వీళ్ళ హయాంలో. టోటల్ తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి 40 ఏళ్లలో వాళ్ళంతటా వాళ్ళుగా పూర్తి చేసిన ప్రాజెక్ట్ పెట్టి ప్రకటించి అదొక్కటి. అది కూడా పోనీ ఏమన్నా కొత్తగా ఆయకట్టించే ప్రాజెక్టా? కాదే. ఆల్రెడీ ఉన్న ఆయకట్టు స్థిరీకరణ ప్రాజెక్ట్ అది. అంటే కృష్ణా డెల్టాకి ఎప్పుడూ నీళ్లు వస్తుంటాయి. నీళ్లు ఈ పైన ఆల్మట్టి కట్టినప్పటి నుంచి నీళ్లు డౌన్ అయిపోయినాయి. దానికి బదులుగా ఈ మున్నేరు, తమ్మిలేరు, రామిలేరు ఇట్లాంటి వాగుల నుండి వచ్చే నీళ్లు ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వచ్చి సముద్రంలో కలిసిపోతాయి. ఇలా కలవనీయకుండా పులిచెంతలు కట్టారు, అక్కడ స్టోరేజీ. ఆ స్టోరేజీ వాటర్ని, అది పులిచెంతలు అనే పేరు రాజశేఖర రెడ్డికి వెళ్తుంది కాబట్టి ఆ పేరు కాకుండా ఇక్కడ పట్టిసీమ తీసుకొచ్చి గోదావరి నీళ్లు ఇక్కడ పోయటం అంతే. ఇక్కడ కృష్ణ నీళ్లు రాని టైంలో గోదావరి నీళ్లు ఇటు పోయడం. అదే 13.5 లక్షల ఎకరాలకే నీళ్లు రానప్పుడు పోయడానికి ఇది అంతే. కొత్త ఆయకట్టు ఏం లేదు. ప్రాజెక్ట్ అనేది కొత్త ఆయకట్టుతో ముడిపడి ఉంటుంది. కొత్త ఆయకట్టు పట్టిసీమతో ఏం